హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డెలీషియస్ రెసిపీ ఏంటంటే పాలకు మురుకులు అండి. మనకి పాలకూరతో చేసినటువంటి మురుకులు. సంక్రాంతి ఫెస్టివల్ వచ్చేస్తుంది కదండి. సంక్రాంతికి రమ్య టేస్టీగా హెల్దీగా పాలకూరతో ఈసారి మురుకులను ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసుకునే మురుకులు కాకుండా ఇలా హెల్దీగా మనం మురుకులు చేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ నాకు అందజేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట పాలకూరను తొడిమలన్నీ కట్ చేసుకొని ఓన్లీ ఆకును మాత్రమే వేసుకోండి. శుభ్రంగా కడిగి ఆకులను మాత్రమే వేసుకొని దాంట్లో ఒక 5 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ పోసి ఫైన్గా దీన్ని పేస్ట్ చేసుకొని ఇలా మనం పక్కన పెట్టుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు దీన్ని మనం వాడుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 కప్పుల వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. 3 కప్పుల రైస్ ఫ్లోర్కి 1 కప్పు వరకు మనకి బేసన్ ఫ్లోర్ పడుతుంది. 1 కప్పు వరకు ఇక్కడ శనగపిండిని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఈ శనగపిండిని కూడా ఇందులోనికి వేసుకొని దీంట్లోనే 1/2 కప్పు వరకు నువ్వులండి, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వులను యాడ్ చేసుకోవాలి. దానిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు వాము అండి, మనకి షాప్లో అవైలబుల్గా ఉంటుంది. వామును ఇలా చేతితో నలుపుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది. 1/2 టేబుల్ స్పూన్ వరకు టర్మరిక్, అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ అండి, రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేసుకోండి. బటర్ లేని వాళ్ళు కొంచెం ఆయిల్ని వేసుకున్నా పర్వాలేదు. 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోనికి యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, అందులోనే కొంచెం కారం. ఆల్రెడీ మనం పాలకూరను గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా యాడ్ చేసుకుంటే మీ రుచికి సరిపడినంత 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనకు పిండికి పట్టే విధంగా ఈ బటర్తోనే కలపాలండి. ముందుగా ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దు. బటర్తోనే ఇవన్నీ కూడా పిండికి పట్టే విధంగా ఇలా చేయితోనే చక్కగా కలపాలి, స్పూన్తో కలుపుకోకూడదు. ఇలా కలపడం వల్ల మురుకులు మంచి చక్కగా క్రిస్పీగా వస్తాయి, రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరని కొంచెం కొంచెంగా ఈ పిండిలోకి వేసుకుంటూ మంచి చక్కగా పిండి అంతా కలిసేట్టుగా ఇలా మనం మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం మన కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూరనంతా ఇందులోనికి వేసుకోవాలి. ఇలా మంచి చక్కగా మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా పాలకూరను మొత్తం వేసి కలుపుకొని పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా మనం మురుకుల గొట్టం తీసుకొని దాంట్లో స్టార్ మార్కున్న మనం బిళ్ళని ఇందులోనికి వేసేసుకొని ఈ పాలకూరతో కలిపిన పిండిని ఇలా నిలువుగా కొంచెం మొత్తుకొని మురుకుల గొట్టంలోనికి ఫిల్ చేసుకోవాలి. మన మురుకుల గొట్టంలో ఎంత స్పేస్ ఉంటుందో అంతవరకు మొత్తం కూడా దీన్ని ఫిల్ చేసుకొని ఒక లిడ్తో దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఏ మురుకుల గొట్టం ఉన్నా మనం యూస్ చేసుకోవచ్చండి. నేను ఇలాంటి మురుకుల గొట్టంని యూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మురుకులు వేసుకోవడానికి ఒక పాలిథీన్ పేపర్ వేసుకొని దానిపైన ఇలా మనం మురుకులను ఒత్తుకోవాలి. ఈ షేప్లో మొత్తం అంత పిండిని కూడా మురుకుల్లాగా ఒత్తుకోవాలి. నేను ఇక్కడ 3-4 మురుకులను మనం ఈ కవర్ పైన ఇలా ఈ షేప్లో ఒత్తుకుంటున్నాను. మీరు కూడా ఇలా మురుకుల గొట్టంతో ఒక్కొక్క దాన్ని ఇలా చక్కగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకొని కొన్ని రెడీ చేసి పెట్టుకొని తర్వాత మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ ఉండేట్టుగా చూసుకొని మనం మురుకులను ఆయిల్కి సరిపడినంత స్పేస్ని బట్టి మురుకులను ఒత్తుకొని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా మురుకులను వేసుకొని నెమ్మదిగా మనం అటు ఇటు తిప్పుకుంటూ మనం ఫ్లిప్ చేసుకుంటూ మురుకులను ఫ్రై చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాలు ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ సమయం తీసుకోదు. ఇలా చక్కగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మురుకులన్నీ కూడా తీసుకొని మనం టిష్యూ పేపర్ పైన వేసామంటే చక్కగా ఆయిల్ అంతా తొలగిపోతుంది. ఇవన్నీ కూడా చక్కగా మనం ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చూసారు కదా మన పాలక మురుకులు ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. మీరు కూడా మీ ఇంట్లోనే ఈ సంక్రాంతికి ఇలా పాలకూరతో మురుకులను ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటాయి, సింపుల్గా కూడా అయిపోతాయి. మీకు ఈ పాలకూర మురుకులు తప్పకుండా నచ్చాయి అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి, వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.